స్టోరీ అన్ని రకాలుగా ఉంటుంది. అసలు ఇందులో ఏం లేదు. అసలు నేను ఇది కావాలని చెప్పే మాట కాదు. అంటే పొద్దున్నే మార్నింగ్ షోకి వచ్చిన ఎంతో కొంత ఇంట్రెస్ట్ ఉంటే తప్ప రాను కదా. ఇట్లా చెప్తానని నేను కూడా అనుకోలేదు. చాలా చెత్త అసలు. ఇప్పుడు నెక్స్ట్ టైం యశ్ సినిమా అంటే కొన్నిసార్లు ఆలోచిస్తారు కావచ్చు. సినిమాలో అసలు చూసి ఏం లేదు అసలు. ఆ డైరెక్టర్ పేరు ఆమె ఎట్లేసుకుందో కూడా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అందరూ ఆమె పేరు చూడగానే తిట్టుకొని వస్తున్నారు బయటికి. విచిత్రం అసలు. స్టోరీ బాగాలేకుండా వచ్చినందుకు ఇప్పుడు నేను రిగ్రెట్ అవుతున్నా. అసలు నష్టపరిహారం ఇవ్వాలి. స్టోరీ దేని గురించి? నిజంగా అంత చెత్తగా ఉంది. మీరు చెప్పండి, నష్టపరిహారం దేనికి ఇవ్వాలండి? అంత చెత్తగా ఉంది సినిమా. అంటే భరించడము అసలు ఒక రకమైన టార్చర్ అన్నట్టు. ఇప్పుడు టికెట్ పైసలు పెట్టినాను కూర్చున్నా నేను అంతే. ఎంత బ్రో టికెట్? 350 ఏమో ఉండే బొక్కే. అందుకే ఒక్కడిని వచ్చిన. ఇది ట్రైలర్లోనే నాకు కొంచెం డౌట్ వచ్చింది. ఆ డబ్బింగ్ కూడా అసలు తెలుగు వాళ్ళం కదా, ఇప్పుడు మనం చూస్తున్నాం యశ్ సినిమాలు, కొంచెం మంచి చేయొచ్చు కదా. ఆ చెత్త ఒక్క తెలుగు యాక్టర్ కనబడారు, పైగా డబ్బింగ్ చెత్త. అసలు ఏది బాగాలేదు అసలు. నాకు స్టోరీ ఇప్పుడు స్టోరీ ఏముండదు. అదే నాకు అదే మీరు అడిగే క్వశ్చనే నవ్వొస్తుంది బ్రో. స్టోరీ ఏం లేదు అసలు. నేను ఆలోచిస్తున్నా స్టోరీ దేని గురించి అని. అసలు ఒకటి అన్నట్టు ఉండదు. ఆడ తండ్రట కొడుకు అసలు బాబాయ్ అసలు స్టోరీ గుర్తు తెచ్చుకోవడానికి మన బుర్ర ఖరాబ్ అయిపోతుంది. ఎలా అనిపించింది? ఇప్పుడే టాక్సీకి మూవీ చూసుకుని వస్తాను. నా మైండ్ అంతా ఎస్ గారే ఉన్నాడు. నా మైండ్ అంతా. కానీ 5 హీరోయిన్లకి ఒక్కొక్కరికి అర్జున్ రెడ్డి వీళ్ళు అన్ని రొమాన్స్లు కంటే రొమాన్స్ మాత్రం మామూలుగా చేయలేదు. కారులోనే రోడ్డు మీదే అనమాట. కారులో ఎక్కేసి బంపు చిక్కుడు అని చేస్తాండి. మామూలుగా లేదు. కుర్రలు పిచ్చిగా నచ్చేద్ది. ఎందుకంటే ఒక పక్క నుండి కాల్చుకొని వస్తున్నా సరే వీళ్ళు మాత్రము ఆ పబ్జీ గేమ్ ఆపట్లేదు. ఎందుకంటే జనాలు చచ్చిపోతున్నారు. కానీ జనాలు చచ్చిపోయినా మనకు అవసరం లేదు, మనకు సంతోషమే కావాలని. ఆ పప్పు చిక్కుడు మాత్రం మామూలుగా లేదు. 5 ఇచ్చేసాడు. 5 వాళ్ళకి కొడుకులు పుట్టింది వాళ్ళు అనమాట. తండ్రి ఇంకో దానిపోతా అనేసి ఆ కొడుకులు మాత్రం తండ్రి మీద పక్కన మీద వాళ్ళ ఫైట్లు కూడా మామూలుగా లేవు. చాలా బాగుంది. కానీ యశ్ గారు గన్న తీసిన తర్వాత కాలుస్తూ ఉంటే ఒక చిన్న గన్న తీసుకుని వస్తారు. ఫస్ట్ ఇంత గన్ను దాంట్లో నేను 2 బుల్లెట్లు అయిపోయి వచ్చాను. 2 బుల్లెట్లు ఈ పక్క తగిలని ఈ పక్క తగిలి 2 బుల్లెట్లు ఈ పక్క తగలని ఇటు అనుకో. మళ్ళీ తర్వాత ఆ గన్లో బుల్లెట్లు అయిపోతాయి. మళ్ళీ ఏకేపాటి పెద్ద గన్న అంటే ఇట్లా 2 చక్రం ఉంటుంది. ఆ గన్న తీసుకుంటాం. అందులో నుండి ఈ 2 బుల్లెట్లు అనమాట. వాళ్ళకు కొన్ని తగిలినాయి, మాకు తగిలి ఈ పక్క తగిలినాం. ఒక్క రమ్మిస్తబ్బా లేకపోతే మా పని తందానే అయిపోతుంది. ఇంకా మరి సినిమాలు చూడకపోతే మేము హాల్లో బొక్క పెట్టుకుని వచ్చాయనమాట. ఆ హాల్లో అనమాట మళ్ళీ రిపేర్ చేయాలన్నమాట. ఇప్పుడు సీట్లో ఉన్న పక్కన అందరూ బెదిరిపోతారనమాట. మా పని తానే అయిపోతాము. ఇంకో సినిమాలు చూస్తామో లేదో అనుకో. ఈ బుల్లెట్లు కానీ తగిలితే మరి మామూలు కాదు. మా ఫ్యామిలీ ఇప్పుడు గాలి. అసలు నీకేం నచ్చింది? సినిమా మాత్రం ఏంటంటే ఇప్పుడు కుర్రోళ్ళకి అనమాట. ఇప్పుడు కుర్రోళ్ళకి ఏం కావాలి? అమ్మాయిలు, ఆంటీలు, లవర్సు, కుర్రోళ్ళకి అనమాట. ఆ కుర్రోళ్ళ కాన్సెప్ట్ ఇందులో ఉంది. కానీ ఒక బిజినెస్ మ్యాన్లోకి వీళ్ళకి బిజినెస్ ఒక క్లాసు అన్నీ అమెరికా అన్నీ చూపించారు అనమాట. అవే కానీ ఒక ఫ్యామిలీ స్టోరీ అనమాట పెద్దగా లేదనమాట. అంతా బిజినెస్ల గురించి బంపు చిక్కడు తర్వాత క్లాస్ అనమాట. అందరు క్లాస్ వాళ్ళకి ఆ బంపు చికెట్ చూసినప్పుడు నీ ఫీలింగ్ ఏంటన్నా? నా ఫీలింగ్ మాత్రం నర్రాలు నాకు కూడా జూ అంతాని అబ్బా జర్రాలు జూ అంతని సీట్లు సించేసుకుంటాను. అలా మాకు కూడా లవర్ లేదా, మాకు పక్కన లవర్ లేదా అనిపించేసింది. మాకు లవర్ ఉంటే మాత్రం మేము కూడా సీట్లు అక్కడే శోభనం అయిపోయినట్టు మాకు కూడా అక్కడ. కానీ అలాగుందా బా సినిమా మాత్రం చాలా బాగుంది. కానీ లవర్లతోని పెళ్ళైన వాళ్ళు ఫ్యామిలీలు తక్కువ. ఎందుకంటే ఫ్యామిలీలు ఏంటంటే డిస్టర్బెన్స్ అవుతారు. అక్క చెల్లెలు అందరూ వెళ్ళకండి. పెళ్ళైన వాళ్ళు లవర్స్తో వెళ్ళండి. సినిమా మాత్రం బాగుంది. లవ్ ఉందా లేదా? లవ్ తక్కువ అనమాట. ఒక్క చూపే చూస్తాడు, 2వ చూపు కారులోన మంచం మీదే. లవ్ అనమాట తక్కువ ఉంది. ఎందుకంటే ఇప్పుడు జనాలు ఏంటంటే అట్లా అయిపోతున్నారు. ఫస్ట్ లవ్ ఏంటంటే బాగా ఒక వారం రోజులు, నెల రోజులు, సంవత్సరం లవ్ చేస్తారు. ఇందులో అలాగేట్లేదు. అట్లా చూడటము, రెండోసారి బంపు చిక్కడు అయిపోవడం అనమాట. మా కుర్రాళ్ళకి మాత్రం పండగ అనమాట. ఇది కుర్రాళ్ళకి మాత్రం మంచి పండగ. లవర్స్కి సినిమాలో అన్ని బంపు చిక్కులు చూపించాడు కదా, అంతవరకు చేయడం కరెక్ట్ అని అనుకున్నాను. కానీ ఏంటంటే ఇప్పుడు కుర్రాళ్ళ సంతోషాన్ని ఎందుకు ఇచ్చేయాలని కుర్రాళ్ళకి అనమాట. మన అర్జున్ రెడ్డి అందరూ అంతకుముందు ఆరక్షణ రెడ్డి అన్నీ చూసినాం కాబట్టి ఇదేంటంటే దానికి తగ్గ అనమాట, పోటీ అనమాట. ఇది కూడా కుర్రాళ్ళ కోసం ఏదైనా చేస్తారనమాట మన ఎస్సీ గారు అనమాట. కానీ ఒక సొక్కా తీసుకుని ఇలా వెళ్తుంటే ఏ అమ్మాయినా సరే ఐస్ అయిపోయి ఆ గుండెలు ఒక్కసారైనా తాకాలన్నమాట. ఈ అంతను అనుభవించాలని ఒక కోరిక అనమాట. ఇప్పుడు ఆ కోరికని మనం ఎందుకు కాదనాలి? కానీ నాకు
అయితే వాళ్ళ కోరిక వాళ్ళ సంతోషాన్ని కాదనకంట మీ ఇష్టం అంటాడు అనమాట. నాదేం లేదు, మీరు ఇష్టమే, మీరు 2 రోజులు నాతో ఉంటే 2 రోజులు ఉండండి అని ఒక సంతోషాన్ని ఆడవాళ్ళకి చూపించడం మన ఎస్ గారు జరిపింది. చాలా బాగుంది. కుర్రోళ్ళు మెయిన్ లవర్స్లో సినిమాలో ఏమి లేదు, ఒక గ్రాండియర్ ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ యాక్టింగ్ తప్ప సినిమాలో మనం చెప్పుకోదాకా చూసే విధంగా కూడా లేదు. ఇంకా చెప్పాలంటే ఫస్ట్ హాఫే అదంతా రొమాన్స్ అనో లేదంటే యాక్షన్ ఫైట్లో ఒక 2-1 అలా వచ్చారు వెళ్ళిపోయి, కానీ సెకండ్ హాఫ్ మరీ దారుణం అన్న. ఎటు నుంచి ఎటు వెళ్ళిపోతుందో కూడా తెలియట్లేదు. నిజంగా చెప్తాను, కొన్ని సంవత్సరాలు అయింది ఇలాంటి సినిమాని చూసి నేను. చాలా అంటే చాలా తలపోటు అన్న సినిమా, ఒకటే మొక్క తలపోటు సినిమా. మీకు ఇరుముడికి ఇంకో 2-3 సార్లు వెళ్ళినా పర్వాలేదేమో, కానీ టాక్సిక్ వస్తే మాత్రం ఖచ్చితంగా భయం నుంచి లేచి వచ్చేస్తారు. నిజంగా క్లైమాక్స్ ఇంకో 5 నిమిషాలు ఉన్నట్టుగా ఉంది. మేము బయటకు వచ్చేసాం అన్నమాట, అంత దారుణంగా అనిపించింది. ఇంకా బీజిఎం అంటారా, బీజిఎం బాగానే కొట్టాడు. అక్కడక్కడ ఎలివేషన్లు అంటే అవసరం లేని, అంటే పనికి వచ్చే చోట కాకుండా పనికిరాని చోట ఎలివేషన్లు. అంటే 5 హీరోలు పెట్టిన గొప్పే, కానీ ఎవరిని సరిగ్గా వాడుకోలేదు. ఎటు వచ్చి నయనతార క్యారెక్టర్ అంటే కొంచెం హెవీగా అనిపిస్తుంది తప్ప మిగతాదంతా వేస్ట్ అనే సినిమా. ఇంకా గీతా మోహన్ దాస్ డైరెక్షన్ కోసం చెప్పుకుంటే స్క్రీన్ ప్లే ఎందుకు చాలా నీరసం అన్నమాట. నిజంగా చెప్తున్నాను, యశ్ ఏదో తప్పు చేయడం ముందు తిట్టుకున్నారు, కానీ నిజంగా చెప్తున్నాను, నిజంగానే ఆవిడ ఇంకా తిట్టుకుంటారు సినిమా తర్వాత. ఉన్న ఇమేజ్ని కాపాడుకోలేక ఏమేమో చేయలేక పిచ్చిగా చేసినట్టు అనిపించింది నాకైతే మాత్రం. ఎటు నుంచి ఫస్ట్ హాఫ్ పర్లేదండి, బాగానే అనిపిస్తుంది, ఏదో వచ్చాం కాబట్టి చూస్తున్నాం ఓకే అనిపిస్తుంది. ఇంకా సెకండ్ హాఫ్ అయితే తల పోటు అనమాట. అంటే ఎందుకు వెళ్తుందో, ఎందుకు సీన్స్ వస్తున్నాయి, ఎవ్రీ సీన్ కూడా డ్రింక్ అండ్ రొమాన్స్ లేకుండా ఒక్క సీన్ కూడా లేదు. దీని రెగ్యులర్ ఆడియన్సే కనీసం ఒకసారి ఏదో సరదాగా యశ్ కోసం చూద్దామన్నా సరే మనం భరించుకోవాల్సి వస్తుంది. నిజంగా 3 గంటల సేపు 3 గంటల 14 నిమిషాలు తలపోడు అనమాట. థ్యాంక్ యూ.